State parallelogram law of vectors. Derive an expression for the magnitude and direction of resultant vector. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. మోషన్ ఇన్ ఏ ప్లేన్ జూనియర్ ఇంటర్మీడియట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను వీడియో, బట్ ఇది సింపుల్ మెథడ్ అనమాట. అంటే కొంచెం స్లో లెర్నర్స్ ఉంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండడం కోసం నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అనే ప్రిన్సిపల్ మీద ఏం పని చేస్తుంది అంటే బౌ అండ్ యారో. ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనమాట. దీన్ని మనం పి అనుకుంటే ఈ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇది క్యూ అనుకుంటే రెండు ఫోర్స్ క్యూ ఈ డైరెక్షన్లో పి ఈ డైరెక్షన్లో వస్తే ఈ యొక్క యారో యొక్క డైరెక్షన్ ఆర్ అనమాట. దీని యొక్క రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ పి అనేది ఎంత ఫోర్స్ ఉండి క్యూ అనేది ఎంత ఫోర్స్ ఉండి ఈ పీక్యూ మధ్యన యాంగిల్ ఎంత ఉంటే ఆర్ అనేది ఎంత వెళ్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. పీక్యూల మీద వాటి మధ్య ఉన్న యాంగిల్ మీద ఈ ఆర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్, ఇది పనిచేసే ప్రిన్సిపల్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ 2 vectors are represented in magnitude and direction by the 2 adjacent sides of a parallelogram drawn from a point, then their resultant is represented in magnitude and direction by the diagonal passing through the same point. ఇది దీని యొక్క స్టేట్మెంట్, ఇది ఖచ్చితంగా రాయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ప్యారలోగ్రామ్ తీసుకున్నాం. ప్యారలోగ్రామ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆర్ సేమ్, కాకపోతే ఏ యాంగిల్ కూడా 90 degrees అనేది ఉండదన్నమాట. 90 కన్నా తక్కువ ఉంటుంది, 90 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాను, ఆరిజిన్ అనమాట. దీన్ని ఓ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2 వెక్టర్స్ అంటే 2 అడ్జసెంట్ సైడ్స్ని 2 వెక్టర్స్ అనుకోమన్నారు కాబట్టి దీన్ని పీ బార్ అనే ఒక వెక్టర్ అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి చూడండి, లెట్ 2 forces పీ బార్ అండ్ క్యూ బార్ యాక్ట్ అట్ ఏ పాయింట్ ఓ. లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ 2 forces. 2 ఫోర్సుల కింద అనుకుందాం. ఇదొక ఫోర్సు, ఇదొక ఫోర్సు. 2 సైడ్స్ని 2 ఫోర్సెస్గా అనుకున్నాను. అయితే ఈ పీకి ఆపోజిట్ కూడా ఉంది కదా, దీన్ని కూడా మనం పీ బార్ అనుకుందాం. ఈ క్యూకి ఆపోజిట్, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే దిస్ విల్ బి క్యూ బార్. ఈ ప్యారలోగ్రామ్కి ఒక పేరు పెడదాం. ఫస్ట్ వెక్టర్ ఓపీని ఓ పీ బార్ని ఏమనుకుందాం అంటే ఓఏ అనుకుందాం. ఇది ఓబి. మరి ఈ రిజల్టెంట్ ఆర్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది, సేమ్ పాయింట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, డయాగ్నల్కి వెళ్తుంది అనమాట. అంటే ఈ డైరెక్షన్లో ఎక్కడికి వెళ్తుంది, కరెక్ట్గా డయాగ్నల్కి వెళ్తుంది ఇది. సో డయాగ్నల్కి వెళ్ళింది ఇది. దీనికి ఏం పేరు పెడదామంటే దిస్ ఇస్ ఆర్, పిక్యూఆర్ అనమాట. పెట్టి ఇప్పుడు మనం ఈ ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొకటి మర్చిపోయాను, పీక్యూ మధ్యన యాంగిల్ ఎంత అంటే థీటా అనుకోమన్నారు. థీటా యాంగిల్ కదా, ఇదిగో థీటా. అలాగే పీకి ఆర్కి మధ్యన యాంగిల్ ఎంత అంటే ఆల్ఫా అనుకోండి, ఎందుకంటే తర్వాత మనకి డైరెక్షన్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఏదో కాదు, దీని ఫోర్స్ ఎంత అనేది, ఎన్ని న్యూటన్స్ అనేది, లేదా ఇక్కడ మాన్యువల్గా అయితే లెంగ్త్ ఆఫ్ ది వెక్టర్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇక్కడ లెంగ్త్ మనం మెజర్ చేయలేం కాబట్టి ఫోర్స్ మెజర్ చేయాలి కాబట్టి అది ఎన్ని న్యూటన్స్, పి ఎన్ని న్యూటన్స్, క్యూ ఎన్ని న్యూటన్స్తో ఎంత యాంగిల్తో మనం అప్లై చేస్తే ఆర్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఆర్ని కడదాం. ఫైండ్, నేను చెప్తున్నప్పుడు మీరు రాసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. చేయడానికి మనం ఏంటంటే మనకి తెలిసిన
ఒక పైథాగరస్ థియరం. పైథాగొరస్ థియరం. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏంటిది? హైపాట్న్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది మనకు తెలుసున్న ఫార్ములా అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి? ఇక్కడ తీటా ఉంది, ఆల్ఫా ఉంది, ఇక్కడ యాంగిల్స్ వచ్చినాయి అంటే డెఫినెట్గా ఇందులో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితేనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదు కాబట్టి డ్రాప్ ఏ పెర్పెండిక్యులర్. దీన్ని ఇలాగా కంబైన్ చేయండి. దిస్ విల్ బి డి. ఇది సి అయితే కనుక ఇది డి అవుతుంది. ఇది యాంగిల్ ఎంత అంటే ఇది కూడా తీటా అవుతుంది. సో మనం ఏడి సిడి ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం, ఓసిడి. ఇందులో మనం హైపాట్న్యూస్ ఏది, సైడ్ ఏది, ఇంకొక సైడ్ ఏది అంటే హైపాట్న్యూస్ అంటే ఇది అనమాట ఓసి. ఒక సైడ్ ఏమో ఓడి, ఇంకో సైడ్ సిడి. సో హైపాట్న్యూస్ స్క్వేర్ మీన్స్ ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఇది అయితే ఇక్కడ ఓడిని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఓఏ ప్లస్ ఏడిగా రాసుకోవచ్చు. సో ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఇట్లా రాసుకున్నాం. ఇప్పుడు మనకేంటి? ఓసి అంటే మనకు తెలుసు, ఓసి మీన్స్ ఆర్. ఓఏ అంటే ఎంత? పి. ఇంకా మనకి ఏడి సిడి తెలియదు. సో మనం ఏం కట్టాలి? ఏడి కట్టాలి, సిడి కట్టాలి. సింపుల్ మెథడ్లో అనమాట. సో దిస్ ఇస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అంటే ఇది పి ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఇక్కడ ఫైండ్ ఏడి అండ్ సిడి. వీటిని ఫైండ్ అవుట్ చేసి మనం స్క్వేర్ చేస్తాం అనుకోండి, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఏడి అంటే ఇది. ఇక్కడ ఏం చేద్దాం? ఈ చిన్న ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ పేరేంటి? ఏసిడి. ఇందాక ఓసిడి, ఇది ఏసిడి. ఏసిడి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాక దీనికి కూడా మనం పైథాగరస్ థియరంని అప్లై చేయాలి. హైపాట్న్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అట్లా చేయొచ్చు. లేదా ఇక్కడ మనం ఏం కడుతున్నాం? ఏడి కడుతున్నాం. ఏడి అనేది ఏమవుతుందంటే అడ్జసెంట్ సైడ్ అవుతుంది అనమాట. అడ్జసెంట్ సైడ్కి ఏమైనా అడ్రస్ ఉందా అంటే లేదు. దేనికి అడ్రస్ ఉంది? హైపాట్న్యూస్కి ఉంది, క్యూ ఉంది. సో కాబట్టి మనం అడ్జసెంట్ బై హైపాట్న్యూస్ ఫార్ములా తీసుకోవాలంటే దట్ విల్ బి కాస్ థీటా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ అంటే ఏంటి? ఏడి బై ఏసీ హైపాట్న్యూస్. ఏడి బై ఏసీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి కదా మనకు కావాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు బై ఏసీ అంటే ఎంత? క్యూ. దట్ ఈస్ క్యూ. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి అలా ఉంచేస్తే ఈ క్యూ ఇలా తీసుకొస్తే క్యూ కాస్ థీటా. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే దిస్ విల్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఏడి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సిడి ఫైండ్ అవుట్ చేయాలి. సిడి అనేది ఏంటి? ఆపోజిట్ సైడ్ ఉంది ఈ చిన్న ట్రయాంగిల్లో. సో ఆపోజిట్ బై
హైపాట్న్యూస్. అంటే ఆపోజిట్ సిడి బై ఏసీ అంటే ఏమవుతుంది, సైన్ థీటా అవుతుంది. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏది మనకి సిడి బై ఏసీ. సిడి బై ఏసీ. ఏసీ మనకు తెలుసుగా, ఏసీ అంటే క్యూ. ఇందాక ఆల్రెడీ ఏసీకి బదులు క్యూ పెట్టాము ఇక్కడ. సో సిడి బై క్యూ, దిస్ విల్ బి sin theta. So CD is equal to Q sin theta. ఇది వచ్చి ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పుట్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏడీకి బదులేమో ఏం పెడదాం, క్యూ కాస్ థీటా, అలాగే సిడీకి బదులు క్యూ సైన్ థీటా. ఫస్ట్ ఇది చూద్దాం. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఏడి. ఏడి అంటే ఏది, క్యూ కాస్ థీటా, క్యూ కాస్ థీటా స్క్వేర్ మామూలుగా వేసేయండి, ప్లస్ ఇంకోటి ఏముంది అక్కడ సిడి స్క్వేర్. సిడి అంటే ఎంత, క్యూ సైన్ థీటా, క్యూ సైన్ థీటా. దీనికి హోల్ స్క్వేర్ అయ్యండి, తర్వాత మనం సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2pq cos theta plus q square sin square theta. ఇక్కడ తీసుకుంటే p square ప్లస్ q square కామన్ తీసామనుకోండి, cos square theta అలాగే ఈ sin square theta ప్లస్ sin square theta ప్లస్ 2pq cos theta. So r square is equal to, then ఇక్కడ cos square theta plus sin square theta ఎంత 1 కాబట్టి this equation becomes p square plus q square plus 2pq cos theta. Since cos square theta plus sin square theta is equal to 1, so r is equal to the resultant magnitude, r is equal to square root of p square plus q square plus 2pq cos theta. ఇది ఏంటంటే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మనకేం కావాలి, రిజల్టెంట్ డైరెక్షన్. అంటే ఈ రిజల్టెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. ఇదిగో చూడండి, బేస్ వెక్టర్కి ఈ రిజల్టెంట్ వెక్టర్కి మధ్యన యాంగిల్ ఆల్ఫా ఉంది. సో మళ్ళీ మనం ఈ బిగ్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసి మనం tan ఆల్ఫా కట్టాలన్నమాట. సో అగైన్ కన్సిడర్ ట్రయాంగిల్ ఓసిడి ట్రయాంగిల్ తీసుకుని మనం tan ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి. tan ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏది సిడి, ఎడ్జసెంట్ ఏది ఓడి. ఓడి అంటే ఓఏ ప్లస్ ఏడి. చూద్దాం, చూడండి మళ్ళీ చూడండి, సిడి బై ఓడి, సిడి బై ఓడి. ఓడిని ఎట్లా రాసుకోవచ్చు మనం, ఓఏ ప్లస్ ఏడి, సిడి బై ఓఏ ప్లస్ ఏడి.
tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే మనకు తెలుసుగా, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సిడి అంటే క్యూ సైన్ థీటా. న్యూమరేటర్లో ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా. ఓఏ అంటే మనకు తెలుసు, దట్ ఈస్ పి ప్లస్ ఏడి కూడా మనం కట్టాంగా, దిస్ ఇస్ ఏడి. ఏడి ఈజ్ క్యూ కాస్ థీటా. ఇట్ ఈస్ క్యూ కాస్ థీటా. దిస్ ఇస్ tan ఆల్ఫా అన్నమాట. అలాగే దీన్ని ఫైనల్గా ఏం చూపిస్తామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా బై పి ప్లస్ క్యూ కాస్ థీటా. ఇది డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్. సో ఇది ఈజీ మెథడ్ అనమాట. సింపుల్గా, కొంచెం లెంగ్దీగా ఉన్న చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇది ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ మీరు ఏం చేయాలి, ఏడి సిడి కట్టేయడం. ఇది జనరల్గా లేదు అంటే ఇక్కడే రాసేసుకోండి మీరు. ఇది ఆపోజిట్ కాబట్టి ఇది క్యూ సైన్ థీటా. డయాగ్రామ్ వేసినప్పుడే రాసేసుకోండి ఇది సిడి అని ఉంటే. ఇది ఏడి అంటే క్యూ కాస్ థీటా. డయాగ్రామ్ వేసినప్పుడే మీరు ఏబిసిడీలు వేసుకున్నప్పుడు అప్పుడే ఇవి రాసేసుకోండి. సో ఈజీగా మీరు ఎడ్జసెంట్ హైపాటన్యూస్ అని మీకు ఐడియా అక్కడ ఎగ్జామ్లో రాకపోయినా ఈ డయాగ్రామ్ ప్రకారం సిడి అంటే ఇది, ఏడి అంటే ఇది రాసేయచ్చు అనమాట. స్క్వేర్ అంటే స్క్వేర్. ఎటు వచ్చి మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రావాలి. అది వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, అలాగే పైథాగరస్ థీరం రావాలి. పైథాగరస్ థీరం ఒకవేళ మీరు అక్కడ రాయడం ఇష్టం లేకపోతే రాయక్కర్లేదు, ఇక్కడి నుంచి రాయండి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిడి నుంచి. ఓకేనా, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఇది ఒక రకంగా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.